హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఇవ్వబోతున్న చేయూత పెన్షన్ల పంపిణీ, అలాగే గత నెల యొక్క అంటే సెప్టెంబర్ నెల యొక్క పెన్షన్ డబ్బులు ఈరోజే దాదాపు 22 జిల్లాల్లో పంపిణీ అవ్వడం జరుగుతుంది. పూర్తి వివరాలకు వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. ఉపాధి హామీ పథకం మాదిరిగానే రాష్ట్రంలో చేయూత పెన్షన్లకు సామాజిక తనిఖీలు అంటే సోషల్ ఆడిట్ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. పెన్షనర్ల మంజూరు, పంపిణీలో అక్రమాలను నివారించి అర్హులైన వారికే వాటిని అందించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలను రూపొందిస్తుంది. రాష్ట్రంలో దాదాపు 44,20,000 మందికి పైగా పెన్షనర్లు ఉన్నారు. వీరిలో వృద్ధులు 16,44,280 మంది, వితంతువులు 15,85,088 మంది, దివ్యాంగులు 5,16,890 మంది, ఒంటరి మహిళలు 1,43,930 మంది, గీతా కార్మికులు 67,40,000 మంది, బీడీ కార్మికులు 4,25,793 మంది, చేనేత కార్మికులు 38,240 మంది, బీడీ టేకేదారులు 259 మంది ఉన్నారు. సాధారణ పెన్షన్ నెలకు 2,016, దివ్యాంగులకు అయితే 4,016 రూపాయలు ఇస్తున్నారు. పెన్షన్ల పంపిణీ వ్యవహారంపై నిత్యం ఫిర్యాదులొస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,20,000 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కొత్తగా ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఉన్న వాటిల్లోనే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. దీనిపై పేదరిక నిర్మూలన సంస్థ పరిశీలన జరపడంతో 2,25,000 మంది వలస వెళ్లినట్టు తేలింది. అలాగే వేలిముద్రలు సరిపోక 1,00,000 మందికి పైగా పెన్షనర్లకు సిబ్బంది ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఇస్తున్నారు. ఇది సక్రమంగా జరగడం లేదు. పెన్షన్ల పంపిణీలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల కుటుంబాల పెన్షనర్లకు అనర్హులుగా ప్రకటించిన వారిలో చాలా మంది పెన్షన్లు పొందుతున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో పెన్షన్ల విధానంలో అవకతవకలను నివారించి పారదర్శకతను పాటించేందుకు సామాజిక తనిఖీలు చేపట్టే విషయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో ఆది నుండి సామాజిక తనిఖీల విధానం నడుస్తుంది. తనిఖీ బృందాలు ప్రతి నెల పనులను, వాటిని రికార్డులను ప్రత్యేకంగా పరిశీలించి అక్రమాలను నిగ్గు తేలుస్తున్నాయి. అక్రమాలు తేలితే బాధ్యుల నుండి నిధులకు రికవరీ చేసేందుకు సిఫార్సులు చేస్తున్నాయి. ఈ మాదిరిగా చేయూత పెన్షన్లకు సైతం సామాజిక తనిఖీల విధానాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధం చేస్తుంది. ముందస్తుగా దీనిపై జిల్లాల వారీగా, మండల స్థాయిగా అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకుంది. జిల్లాల వారీగా అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. కాబట్టి త్వరలోనే ఈ చేయూత పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని క్లియర్గా అర్థమవుతుంది. పెన్షన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో సమాచారం కొంచెమైనా తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి.